ఇప్పుడు అంటే విద్యార్థి ఉద్యమం నుంచి పౌర హక్కుల ఉద్యమంలోకి ఆ తర్వాత జర్నలిస్ట్గా మారారు. జర్నలిస్ట్గా అలా మళ్ళీ అంటే సినిమా ప్రస్థానంలో కూడా వచ్చారు కదా, జర్నలిస్ట్గా పనిచేస్తుంది. అంటే ఈ ప్రయాణం అనేటటువంటిది అంటే మీ అనుభవాల్లో ఎలాంటి మలుపు తీసుకుంది? అసలు అక్కడ యాక్చువల్గా రాజమండ్రిలో ఒక రంగ వెల్ సెటిల్డ్ యాజ్ అడ్వకేట్గా ఒక 300 కేసులు ఉండేవి నా దగ్గర ఇప్పుడు. అది కాకుండా 2000 మంది ఉద్యమకారుల క్లయింట్స్ ఎప్పుడు 24 గంటలు బిజీ, 4 జూనియర్లు. అంత బిజీగా ఉన్నప్పుడు ఉద్యమంలో సాగుతున్న టైంలో కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి. ఇక తప్పెవరది ఒప్పెవరది అనేది వదిలేస్తే ఆ టైంలో సతీష్ చందర్ గారి పరిచయం రాజమండ్రిలోని, అలాగే శ్రీధరు, నామాడి శ్రీధర్, ఒమ్మి రమేష్, వీళ్ళందరూ కూడా వార్తలోకి వచ్చారు. నేను వార్త లీగల్ కరెస్పాండెంట్గా చేస్తున్నాను అప్పటికి రాజమండ్రి. చేస్తూ ఇంకా లేదు, ఇంకా ఇక్కడ మనం ఎక్కడ ఎవరి కోసం వచ్చామో, ఏ ఉద్యమం కోసం వచ్చామో ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం లేదు మనకి అని చెప్పి పౌర హక్కుల ఉద్యమంలో కూడా అప్పటికి జిల్లా సెక్రటరీగా ఉన్నాను. ఇక వద్దని చెప్పేసి నేను వార్తలో హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది 96లో వచ్చేసాను. 96 నవంబర్లో వచ్చిన తర్వాత అనుకోకుండా సింధూరం సినిమా కృష్ణవంశీ డైరెక్షన్లో అప్పటికి నిన్నే పెళ్ళాడతా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆయన చేస్తున్నారు. ఆయన దగ్గర కో డైరెక్టర్గా శోభన్ బాబు గారని ఆయన పనిచేస్తున్నారు. కోరుకొండలో నా మిత్రుడు రవికాంత్ ఉండేవాడు. తన అరుణోదయ నాయకుడు, పివైఎల్ నాయకుడు, నా క్లయింటు, ఉద్యమాలు అనే కేసుల్లో ఇరుక్కున్నాడు. తను అన్న మీరు శోభన్ గారిని కలవండి ఒకసారి అంటే నేను శోభన్ గారిని కలిశాను. శోభన్ గారు అప్పుడే కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్తున్నాడు. రాశక్తి ఆయన మన సబ్జెక్టే సినిమా తీస్తున్నారు పదా అన్నాడు. అంటే వెళ్ళేటప్పుడు కృష్ణవంశీ నక్సలిజమే సినిమా తీస్తున్నారు. యాక్సిడెంటల్గా యాదృచ్ఛికత అనుకోవచ్చు. ఆ యాదృచ్ఛికత కారణంగా నేను అలా సింధూరం సినిమాలోకి ఎంటర్ అయ్యాను. దాంట్లో స్క్రిప్ట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దాంట్లో పాట రాశారు. దాంట్లో పాట రాయలేదు. అప్పటికి కృష్ణవంశీ గారికి సీతారామ శాస్త్రి గారు అంటే ఉన్న గురి, ఇక నాకు అవకాశం రాలేదు. గత డైలాగ్స్కి వాటికి సహకరించాను. ఆయన పతంజలి గారు రాశారు. పతంజలి గారితో పాటు నేను, చైతన్య ప్రసాద్, శోభన్ గారు అందరం కాంట్రిబ్యూట్ చేసాం. ఆ సినిమా డిజాస్టర్ అవటంతో మాకు ఒక రకంగా బ్యాడ్. అది అయిన తర్వాత బాబీ సినిమా, మహేష్ బాబు సినిమా, ఆ సినిమాకి పనిచేశాను. బాబీలో ఈ జెండా పసిపోసి చిరునవ్వురా దాసి సంఖ్యలు తెంచిందిరా అని దేశభక్తి గీతం రాశాను. అలాగే క్రష్, ప్రేమ, ఏదైనా అందం, ఆ దాని మీద అడుగడుగు గుండెని అడుగు అని చెప్పి ఆ ఒక పాట రాశాను. ఆ సినిమా కూడా డిజాస్టర్ అవటంతో మళ్ళా నాకు పరిస్థితి గందరగోళంలో ఉన్నాను. ఆ టైంలోనే బాబీ సినిమా చేస్తున్నప్పుడే కృష్ణవంశీకి ఈ పాట విన్నాడు, ఈ జెండా పసిపోసి చిరునవ్వురా అని. నువ్వు నాకు రాయవా పాటలు అన్నాడు. అమ్మో అదేంటి సార్ మీరు అడిగితే అంతకంటేనా అని చెప్పి అన్నాక అప్పుడు కృష్ణవంశీ గారి దగ్గర ఆ సినిమాకి ఖడ్గం సినిమాకి అందులో చిన్న వేషం కూడా వేసాను. ఖడ్గం సినిమాలో, సింధూర సినిమాల్లో కూడా నటించడం జరిగింది. అప్పుడు ఈ పాట, తికమక పెట్టే అమాయకత్వం, చకచకలాడే వేగం, అలాగా ఉంటాం ఇలాగా ఉంటాం ఆకతాయిలం మేము. అరే చెప్పేదో అర్థమేదో చెప్పరా. అట్లనే సత్యం పలికే హరిశ్చంద్రులం, సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం, నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మం, అరే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనుసులం, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. అలా
ఆ పాట చాలా పాపులర్. చాలా ఒకటే ఎప్పుడైనా మనం పోయినా ఈ ఒక పాట నన్ను ఆగస్టు 15 జనవరి 26 ఉంచుద్దులే ఎక్కడో ఒక పాటగా ఉంటుందంటే ఆ 2 రోజుల్లో ఖచ్చితంగా ఈ పాట వస్తుంది. చాలా కాలం పాటు అది మీరు రాసినట్టు కూడా తెలియదు. అవును, ఎందుకంటే నేను మొత్తం పట్టుమని 10 పాటలు రాసి ఉంటాను.